ఏపీలో వాణిజ్య రాజధాని విశాఖపట్నానికి టూరిజం హబ్ గా పేరుంది. తాజాగా ఇక్కడ 2 రోజుల పాటు సిఐఐ పెట్టుబడుల సదస్సు కూడా జరిగింది. అంతకుముందే గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు కూడా ముందుకొచ్చింది. అయితే ఇంత వేగంగా విశాఖలో అభివృద్ధి జరగడానికి కారణం ఇక్కడ బీచ్, పర్యాటక ప్రాంతాలే. కానీ దేశంలో పర్యాటకంగా ఎంతో ముందున్న గోవా తరహాలో మాత్రం విశాఖ అభివృద్ధి చెందడం లేదనే విమర్శలు ఉన్నాయి. అయితే గోవా తరహాలో విశాఖపట్నం టూరిజంలో అభివృద్ధి చెందకపోవడానికి వెనక కీలక కారణం ఉందంటున్నారు అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు. గోవాలో పర్యాటకులపై ఆంక్షలు లేవని, విశాఖలో మాత్రం ఉన్నాయని ఆయన చెబుతున్నారు. అందుకే ఇక్కడ టూరిజం డెవలప్ అవడం లేదన్నారు. ఎక్కడి నుంచో భార్యాభర్తలు బీచ్కి వచ్చి టీ తాగుతారా అని ఆయన ప్రశ్నించారు. భర్త 2 పెగ్లు వేయాలి, భార్య ఐస్ క్రీమ్ తింటూ ఎంజాయ్ చేయాలి అంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఈ మధ్య గవర్నర్ అశోక్ గజపతిరాజును కలవడానికి గోవా వెళ్లాలని అయ్యన్న పాత్రుడు తెలిపారు. మొత్తం టూరిస్టులంతా అక్కడే ఉన్నారన్నారు. హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చారన్నారు. విశాఖలో టూరిజం అభివృద్ధి చెందాలని అందరికీ కోరిక ఉందన్నారు. టూరిజం వస్తే ఆదాయం వస్తుందన్నారు. కానీ ఆంక్షలు ఉండడం వల్ల అలా జరగడం లేదని చెబుతున్నారు. గోవాలో మాత్రం పర్యాటకులపై ఇలాంటి ఆంక్షలు లేవని అయ్యన్న పాత్రుడు గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి ఎవరైనా వస్తారా అని ఆయన ప్రశ్నించారు. మరోవైపు ప్రభుత్వం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. స్పీకర్ అయ్యన్న కూడా టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేనే. అటువంటప్పుడు ప్రభుత్వం దృష్టికి ఇదే విషయాన్ని తీసుకువెళ్లి విశాఖలో ఆంక్షలు సడలించేలా చేయొచ్చు కదా అనే చర్చ జరుగుతుంది. అలా చేయకుండా గోవా తరహాలో వైజాగ్ టూరిజం అభివృద్ధి చెందకపోవడానికి ఆంక్షలే కారణమంటూ ఇలా బహిరంగ వ్యాఖ్యలు చేయడం ఎందుకన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి ఇప్పటికైనా స్పీకర్ ఈ విషయం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తారో లేదో చూడాలి మరి.